ధర్మేంద్ర ప్రధాన్ ఆయన అసలు నీకు నిద్ర ఎట్లా పడుతుందో అర్థమైతలేదు. దేశమే నిన్ను వద్దంటుంటే ఇంకా నువ్వు ఆ కుర్చీని అంటు పెట్టుకుని నువ్వు పోయి వెంటనే ప్రధానమంత్రికి చెప్పి చీచీచి నీ అమ్మ నేను నాతో కాదు ఇది గిత్త తిడుతున్నారు జనము. ధర్మేంద్ర ప్రధాన్ బిడ్డ అమెరికాలో ఎల్ఎల్ఎం చేస్తూ ఉంటే ఆడ కూడా కలిగిరు ప్రజలు. న్యూయార్కు, వాషింగ్టన్ ఎక్కడ చూడు జంజీ ఉద్యమానికి మద్దతుగా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఇలా అమిత్ షా కొడుకులు వీళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. మొత్తం అమెరికా విదేశాలలో చదువుకుంటూ నిమ్మలంగా ఉన్నారు. ఇక మన పజగాలకేమో గోమూత్రము, ఆవు పేడ, జై శ్రీరాము ఈ పదాలు ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద వేసిరు. ఇటు పేపర్ లీకేజ్ అయ్యేవో ఈ పోరగాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిరు. మీరు రాసి పెట్టుకోండి, 2030 తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండదు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మన రఘు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన బీజేపీ అనేది ఉండదు అనేది. క్లియర్గా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఫేడ్ అవుట్ అయిపోయింది, ఈ దేశం నుంచి దేశ ప్రజలే తరిమేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి స్పష్టంగా వచ్చింది. ఇక్కడ కేసీఆర్కి ఎట్లయితే వచ్చిండనో సేమ్ అక్కడ ఆ పరిస్థితి వచ్చింది. ఇలా భారతీయ జనతా పార్టీ దగ్గర అకౌంటబిలిటీ లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర అకౌంటబిలిటీ లేదు. సమాధానం చెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా, అసలు ఈ దేశంతో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళో వైపు ఉన్నారు. ఇంకా రెండో వైపు ఏంటంటే, ఇంకా గమ్మత్తు విచిత్రం ఏంటంటే, ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి గురువులు కానీ, లేకపోతే వివిధ మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వాళ్ళు కూడా బీజేపీ మీద తిరగదు. మీకేం సంబంధం రా మా సనాతనం, హిందూ అంటే బీజేపీ కాదురా భయ్, మేం వేరు మీరు వేరు అని చెప్పి వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటా ఉంది భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజలంతా ఆర్ఎస్ఎస్ని, భారతీయ జనతా పార్టీని, ఆ తర్వాత బజరంగ్ దళ్, ఇంకొకటి పోస్టులు చూస్తూ ఉన్నా, ఇవి మనవి కావు అని చెప్పి ఏకంగా హిందూ ధార్మిక సంస్థలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ రామ మందిరంలో చోరీ, రామ మందిరంలో గల్లపెట్టె చోరీ చేసినటువంటి కేసు, దాని గురించి మోడీ మాట్లాడు, దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఏం చోరీ ఇది, ఏం కథ? పేపర్ లీకేజు, ఇంకో ఒక ఆయన ఇథనాల్ కథ, ఒక ఆయనది పేపర్ కథ, ఒక ఆయన రామ మందిరం చోరీ కథ. రాముణ్ణి కూడా నేను ఒక మీమ్ చూసిన, దాంట్లో ఈ అంధభక్తులు అంటారట వీళ్ళని, అంధభక్తులు పోయి అంధభక్తుల దగ్గరికి దేవుడు వచ్చి, అరే నాకు గల్లపెట్టి ఎత్తుకపోయిర్రా, ఇది అన్యాయం రానంటే, ఏ నువ్వు ముస్లింవి అని రాముని కూడా అంటారట వీళ్ళు. ఆ పరిస్థితికి వచ్చింది. అయిపోయింది. బీజేపీ నాటకాలు, డ్రామాలన్నీ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే ఈ దేశంలో. బీజేపీ ఈ దేశంలో ఏదైనా వస్తే అక్రమ మార్గం ద్వారా ఈ పేపర్ లీక్ టైప్లో, ఏదైనా ఈవీఎం లీక్ టైప్లో రావాలి, కానీ ఇంకొక పరిస్థితే లేదు అనేది స్పష్టత వచ్చేసింది. ఇంకా